ఎంతో అనుభవం సంపాదించిన వాళ్ళలాగా జీవితం గురించి అట్లాగే ప్రకృతి గురించి చాలా ఫిలాసఫీ మాట్లాడుతుంటారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా. ఎలా వచ్చింది అదంతా? అనుభవం సార్, నువ్వు పడే బిఫోర్ కష్టం అంతే. అవునా? అంతే కదా, మనం చూసిన జర్నీలో మనకి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. నాకైతే అనిపించింది, నేను చాలా అంటే చాలా పెద్ద జర్నీ చేశాను నా దృష్టిలో అయితే. అది ఎక్కడికి తీసుకెళ్ళిద్దో తెలియదు కానీ ఐ డిడ్ మై బెస్ట్. సో అనుభవం అంటే నీకు వచ్చే లైఫ్ బట్టే ఉంటుందని నా ఫీలింగ్. అదే అంటే మీకంటూ ఒక ఫిలాసఫీ అనేది వచ్చేసింది ఇప్పటికీ వేస్టేజ్ అని అనుకుంటా. సినిమా పరంగా చూస్తే నాకు అవన్నీ అవసరం లేదు సార్, ఫిలాసఫీ నాకు అవసరం లేదు. సినిమా పరంగా చూస్తే యాక్టింగ్ చాలా అంతే. సో ఇప్పుడైనా మీతో సరదాగా మాట్లాడి పర్సనల్ స్పేస్ అంటారు, అది పర్సనల్ స్పేస్. ఇప్పుడు మీరు నాతో సరదాగా ఉన్నారు కాబట్టి మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి. యాజ్ అ జర్నలిస్ట్ నేను ఒక జర్నీ చేసి వచ్చా కాబట్టి మీరు అడిగిన దాన్ని నేను స్కిప్ చేయను కాబట్టి అన్ని ఆచితూచి ఆన్సర్లు ఇస్తుంటారు. ఎవరైనా సరే నన్ను ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఇచ్చే ధర్మం, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే బాధ్యతకి నేను ఎంతవరకు అయితే న్యాయం చేయగలను అంత చేస్తూ ఉంటాను. ఇందులో ఆలోచించి మాట్లాడేది ఏముండదు, నోటికి వచ్చిందే మాట్లాడతా. కాదు అది నచ్చుతుందా లేదా సెకండరీ, కానీ నాకు అనిపించింది చెప్పేస్తాను అంతే. దట్టు మీకు ప్రకృతి అంటే కూడా, నేచర్ అంటే కూడా బాగా ఇష్టం? చాలా ఇష్టం. మాల్దీవులకి వెళ్ళి వచ్చారు, ఇంకా అట్లా ఎక్కడికెక్కడ తిరిగారు? ఇంకా అది ఆల్మోస్ట్ నేను వెళ్ళిపోతూనే ఉంటాను సార్, నా గ్యాప్ దొరికితే నేను ట్రావెల్ అవుతూ ఉంటాను. ఓకే, ట్రావెలింగ్ అనేది ఇష్టం మీకు? ప్రాణం, ఎక్కువ ఇష్టం. వాటిని అంటే వేరే డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. కూడా నేను ట్రావెల్ ఎందుకు ఇష్టం అనేది చెప్తాను. హ్యూమన్ మైండ్ ఎప్పుడూ ఒక మెమరీని సేవ్ చేసుకుంటూ ఉంటుంది నువ్వు చేసే పనుల్ని. మీ మైండ్ నెక్స్ట్ ఈ రోజుకి మనం ఏం చేసాం అనేది ఒక మెమరీని సేవ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ట్రావెల్ ద్వారా నీకు వచ్చేది కొత్త మెమరీ యాడ్ అవుతూ ఉంటుంది. రోజు చేసే వాటికంటే అది రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. అవును, కొత్త ఉత్తేజాన్ని, కొత్త శక్తిని ఇస్తుంది. మళ్ళీ నువ్వు వర్క్ వచ్చినప్పుడు ఫ్రీ అయిపోతావు. సో ఇట్స్ జస్ట్ లైక్ రిలాక్సేషన్. సో నువ్వు కొత్త ప్రాంతాలని, కొత్త ఇమేజెస్ని నీ బ్రెయిన్కి పంపిస్తూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ రిలాక్స్ అవ్వడానికి, కొంచెం ఫీల్ అవ్వడానికి. సో దట్స్ హౌ ఐ లవ్ ట్రావెలింగ్. నేను మళ్ళీ ఏ మూడ్లో ఉన్నా ఒక ట్రావెల్కి వెళ్ళి వస్తే రిఫ్రెష్ అయిపోతా. సింగిల్కి వెళ్తుంటారా లేకపోతే ఎవరైనా తీసుకుని వెళ్తుంటారా? ఫ్రెండ్స్తో వెళ్తుంటాను సార్. ఓకే. యా, చాలా మంది ఫ్రెండ్స్తో వెళ్తుంటాను. మ్యాక్సిమం సింగిల్ ట్రిప్స్ ఎక్కువ చేశాను నేను. అవునా? చెప్పను, వెళ్ళిపోతూ ఉంటాను అంతే. మీరు అన్నట్టు మాల్దీవ్స్కి సింగిల్కి వెళ్ళాను, వెళ్ళాక తెలిసింది తప్పని. నెక్స్ట్ ఎవరైనా తీసుకుని వెళ్తే బెటర్ సార్. ఆ ప్లేస్కి అయితే మీరు ఫ్యామిలీ అంటే కపుల్ లేదా హస్బెండ్ వైఫ్కి బెస్ట్ ప్లేస్. సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా బెస్ట్ ప్లేస్ అది. అదండి, మంచి రొమాంటిక్ ప్లేస్ అది. సింగిల్కి వెళ్ళకూడదు ఇప్పుడు. సో వెళ్తే ఈసారి మాత్రం జంటకి వెళ్ళాలనేది అనుకున్నారు? అవును సార్, జంటకి అయితే వెళ్తారు ఫ్యూచర్లో ఖచ్చితంగా? ఫ్యూచర్లో పక్క. అదండి, ఎవరన్నా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చినా కానీ, వైఫ్ వచ్చినా కానీ అబ్బాయితో వెళ్ళండి సార్. మాల్దీవ్స్కి వెళ్ళండి సార్. అదే, వెళ్తే మాల్దీవ్స్కి వెళ్తే జంటగానే వెళ్తాను. అదే, అది అంటే ఇలా అని చెప్పి నేను మాల్దీవ్స్కి వెళ్ళి ఫోటో పెడితే ఇటు జంటకి వెళ్ళాడని చెప్పకండి సార్. ఒక్కోసారి షూటింగ్ కూడా వెళ్తాను. ఇదొకటి ప్రమాదం ఉంటుంది. నాకు రెండోసారి మాల్దీవ్స్కి వెళ్ళాను, గోవాకి వెళ్ళి నేను నా ఫ్రెండ్ అబ్బాయి వెళ్ళాం. గోవాకి వెళ్ళి ఫోటో పెట్టాను సార్ నేను. ఫన్ ఎలా ఉంటుందంటే, అన్న ఏంటి సప్తగిరి గారు అడిగినట్టు అడుగుతారు అన్నమాట కింద. అడిగి రిప్లై అయ్యలేను, రేపు తప్పరా నువ్వు ఆలోచించేదని. బట్ జరుగుతాయి కొన్ని ప్లేస్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్ బట్టి. గోవాకి వెళ్ళగానే అదవని డిసైడ్ చేస్తారు 80% జనాలు. థాయిలాండ్కి వెళ్తే అమ్మా అంటారు ఇంకా. సో అట్లే ఉండదు, కొంతమంది ఎక్స్ప్లోరింగ్ ఇష్టపడతారు. నేను థాయిలాండ్కి వెళ్ళాను, ఐ రియలీ ఎక్స్ప్లోర్డ్ ఇట్. మన దగ్గర కంటే చాలా అంటే చాలా వెరైటీ థింగ్స్ నేను అక్కడ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, అక్కడ కొన్ని ప్లేసెస్లో ఇండియాలో లేని ఎంటర్టైన్మెంట్ జోన్స్ అండ్ లైక్ సఫారీ వరల్డ్ కొన్ని మన దగ్గర ఇండియాలో అవి లేవు. ఓకే, ఆ ప్లేసెస్కి నేను వెళ్ళాను. ఇండియాలో నేను చూసిన కొన్ని ప్లేసెస్లో అలాంటి ఎన్విరాన్మెంట్ అయితే చూడలేదు. అండ్ అక్కడ టెంపుల్స్ కూడా మన టెంపుల్స్కి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అక్కడ టెంపుల్స్కి బాగా ఇస్తారు. నేను కావాలని అక్కడ బుద్ధ టెంపుల్స్కి చాలా వెళ్ళాను, గోల్డెన్ టెంపుల్స్కి వాటికి. సో అక్కడ మన దగ్గర ఫ్లోటింగ్ మార్కెట్స్ అవేం లేవు, అక్కడ ఫ్లోటింగ్ మార్కెట్స్ అవన్నీ. అంటే ఇండియాలో మీరు ఎప్పుడైనా టైగర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఇలాంటి పనులు ఏమైనా చేశారా? లేదు, ఉన్నా కానీ అది కేజీలో ఉంటుంది, లేకపోతే ఒక క్లోజ్డ్ దీంట్లోనే ఉంటుంది ఏదన్నా. అంటే కొంతమంది కొన్ని వాటిని దగ్గరగా వెళ్ళి వాటితో కాసేపు టైం స్పెండ్ చేయాలనే వాళ్ళకి అక్కడ కొన్ని లీగల్గా, అంటే కొన్ని వరకు అక్కడ నేను ఎక్స్ప్లోర్ చేసిన ట్రావెలింగ్లో నాకు తెలిసినాయి. ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ అదర్ కంట్రీ, కానీ
నాకు అనిపించింది ఇక్కడ కూడా మన ఇండియాలో అలాంటివి కూడా కొన్ని కొత్త కొత్త ఏమన్నా ఉంటే మన టూరిజం కూడా పెంచాలనేదే నాకు ఇది. ఓకే. బట్ అక్కడ ఎక్స్ప్లోర్ అయ్యాను కదా. సో ట్రావెలింగ్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్లో ఉండే కొన్ని ప్లేసెస్ ఉండవు. మన దగ్గర ఉండే టెంపుల్స్ అక్కడ ఉండవు, మన దగ్గర ఉండే కల్చర్ అక్కడ ఉండదు. ఒక కొత్త మనకి అలవాటైంది మనకి ఎప్పుడు పాతేశారు. అవును, మనం కొత్తగా చూసేది మనకి కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది, ఎస్ బాగున్నట్లుగా కూడా ఉంటుంది అనిపిస్తుంది. అవును, ఎస్ అది సహజమే కదా. సహజం అంటే మన దగ్గర లేదని కాదు, బట్ మనది ఒకటి డిఫరెంట్ స్టైల్, వాళ్ళది డిఫరెంట్. ఫిట్నెస్ కూడా మీరు బాగా ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారా? బాగా ఎస్ ఎంత టైం 1.5 hour 1 hour అంటే సింగిల్ స్ట్రెచ్ లేకపోతే 2 స్ప్లిట్ చేసుకుంటారు దాన్ని? రన్నింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను సార్. టైం దొరికినప్పుడు ఉరుకుతూ ఉంటాను. అది దానివల్ల పెద్ద బెనిఫిట్స్ అని కాదు కానీ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం. అదే 6 ప్యాక్లు అయ్యి మన వాళ్ళు కాదు కానీ అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వెన్ యూ వర్కౌట్ నీ బాడీకి ఒక తెలియని పవర్ ఉంటుంది, ఒక చురుకుగా ఉండటానికి, యాక్టివ్గా ఉండటానికి ఉంటుంది. సో ఫర్ దట్ ఐ డూ. అదే